గ్రామంలో నేను గతంలో సర్పంచ్గా పనిచేసిన. ఇప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నా. మా గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళ ఐలయ్య గారు మరోసారి అవకాశం ఇచ్చి ఈ గ్రామంలో మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ గ్రామం వల్ల ఆయనకు కూడా ఈ గ్రామం చాలా ముఖ్యమైనది. ఆయన ఇక్కడే పుట్టి పెరిగిండు కాబట్టి మా మల్లాపురం గ్రామంలో ఆయన వాళ్ళ తల్లి ఇక్కడనే పుట్టి వాళ్ళ అమ్మగారు ఊరిది. ఈ ఊరు పెద్ద గ్రామం, మాది ఇంచుమించు 3000 ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేయాలంటే నేను ఉండాలనే అనే ఉద్దేశంతో, నా మీద నమ్మకంతో నేను జడ్పీటీ చేయాలని అడిగితే, కాదు నువ్వు గ్రామంలో ఉండాలి, ఈ ఊరిని బాగా చేయాలి మనం అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయమని చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు పోటీలో ఉన్నాను. నాకు 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 12 వార్డులలో 12 మందిని నేను ఫుల్ ప్యానెల్ వేసిన. నాది హ్యాండ్ బ్యాగ్, చిన్న పిల్లల హ్యాండ్ బ్యాగ్ గుర్తొచ్చింది. ఇది కూడా గుర్తు కూడా బాగుంది. జనంలో మంచి పరిచయం అయింది. అప్పుడే గుర్తు కూడా 2 డేస్లోనే మంచి ఆదరణ ఉంది. 2001లో మా మిస్సెస్ సర్పంచ్గా పోటీ చేసింది. నేను అంతకంటే ముందు 95లో 22 ఏళ్ళకే నేను బ్యాంక్ చైర్మన్గా కూడా పోటీ చేసి 9 ఓట్లతోటి ఓడిపోయినా. ఆ రోజు నుంచి ఛాలెంజ్గా తీసుకొని 9 సంవత్సరాలు కష్టపడి ఈ గ్రామంలో అందరికీ మంచిగా ఉండే యూత్కు అన్ని రకాలుగా తోడ్పాటు చేసుకుంటూ 9 సంవత్సరాల తర్వాత వచ్చిన అప్పుడు ఎలక్షన్ జరగలేదు. జరగకపోవడం వల్ల లేట్ అయింది. లేట్ అయినా కూడా నెక్స్ట్ ఎలక్షన్లో నేను సర్పంచ్గా మా మిస్సెస్ను పెట్టి గెలిపించుకోవడం జరిగింది. అంటే అప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే 2001లో అసలు నీళ్ళే లేవు ఈ ఊరిలో. అంతా 3-4 బోర్లు ఉంటుండే. ఆ బోర్లు సరిగ్గా పోయాక ఊరు చుట్టూన్న బావుల కాడ పోయి ఎత్తుకొసుకునేది. నేను కూడా మా అమ్మ ఒక్కతే ఉండే. అప్పుడు నేను సర్పంచ్గా 3-4 ఏళ్ళ ముందు నేను కూడా నా పెళ్ళి కాలేదు అప్పుడు. మా అమ్మ ఏజ్ బార్ కాబట్టి నేను కూడా బావుల కాడికి పోయి పాల డబ్బాలతో నీళ్ళు కొట్టుకొసుకొని పని చేసుకునేది. నేను అనుకునేది, నేను కనుక సర్పంచ్ అయితే ఈ ఊళ్ళో ఒక్క అక్క కానీ చెల్లె కానీ నీళ్ళు ఎట్లుండాలంటే సిటీలో ఉన్నట్టు మనం పైప్ పెట్టుకుంటే బిందెలో పడాలి. బిందెతో కూడా బయట నుంచి తెచ్చుకోవద్దు. ఆకిళ్ళకి వెళ్ళి బిందె తీసుకొని కూడా ఎత్తుకురాకుండా పైప్ పెట్టుకుంటే బిందెలే పడాలని అనుకునేవాడిని. నేను మా మిస్సెస్ని పెట్టి నేను 2001లో నేను చెప్పేదంతా 2001 కంటే ముందు మాట. 2001లో మా మిస్సెస్ సర్పంచ్ అయిన తర్వాత నేను 4 బోర్లు వేసిన. 4 బోర్లు చుట్టూన గ్రామానికి ఉన్న పానాదులలో బోర్లు వేసిన. అంటే మెయిన్ మా మల్లాపురం గ్రామంలో ఉన్నది యువత ఎక్కువ ఉన్నారు. అంతా 18, 19, 20, 25 ఏళ్ళ పిల్లలు. వీళ్ళందరికీ ఏదైనా పని చూపించాలనేది నా ఆలోచన. నేను ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తున్నా. మా ఊళ్ళో యూత్ ఎక్కువ ఉన్నారు, మాది పెద్ద గ్రామం, ఏదైనా ఒకటి అభివృద్ధి కార్యక్రమం చేసి వాళ్ళందరికీ పని చూపించాలనేది నా ఆలోచన. గౌరవ ఎమ్మెల్యే గారు నాకు చాలా దగ్గర, మరీ ఎంత అంటే మరీ చాలా దగ్గర. ఆయన సహకారంతో మాకు స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో మొత్తం బిల్డింగ్లు కట్టి దాన్ని రోజుకు అంగన్వాడీ అని ఏదో రకంగా ఇంకా కొంచెం ఊరుకు దూరం పోయినా కూడా ఒక స్కూల్, మంచి స్కూల్ తేవాలనే నా ఆలోచన ఉంది. అదేవిధంగా ఇంకా సమస్యలు ఏమైనా కొన్ని సీసీ రోడ్లు కావాలంటే డ్రైనేజ్ కూడా తక్కువ ఉన్నది. ఇప్పటి సమాజానికి తగ్గట్టు లేదు. సీసీ రోడ్డు కూడా నేను ఎప్పుడో 2001 అప్పుడు వచ్చిన సీసీ రోడ్లు మిషన్ మన భగీరథ అనే పథకంతో అన్ని రోడ్లు పైప్ లైన్ వేసారు. ఆ పైప్ లైన్ వల్ల మొత్తం రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో ఊరినంతా మంచి సీసీ తోటి అభివృద్ధి పదంలో తేవాలనేది నా ఆకాంక్ష. అసలు అభివృద్ధి అంటే మర్చిపోయారు. మేము మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ₹1 కోటి అభివృద్ధి చేసినాం. సీసీ రోడ్లు కానీ, ఒక కల్వర్ట్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, అదేవిధంగా అంగన్వాడీ భవనం కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మేము ఒక ₹1 కోటి దాదాపు ₹1 కోటి దాటింది మాకు ఎమ్మెల్యే గారు వివిధ గ్రాంట్లన్నీ చేసినాయి. సెంట్రల్ ఫండే లేదు, బీఆర్జీఎస్ కానీ వివిధ గ్రాంట్ల ద్వారా మాకు సహకారం చేసిండు. అదేవిధంగా ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారితో ఆయన నాకు అండగా ఉండు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. ఆయన కోరిక మేరకే ఈ గ్రామం బాగు చేయాలి, నువ్వు ఏ విధంగానైనా పోటీ చేయాలంటే ఆయన అభిప్రాయం మేరకే నేను పోటీ చేస్తున్నా. యువత వీళ్ళంతా కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. మెయిన్ మహిళలు అయితే ఆయన మంగళసూత్రాన్ని 2 సార్లు సర్పంచ్ చేసినప్పుడే బాగుండే.
అంటే గతంలో కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడే మేము సీసీ రోడ్లు పెట్టి మన సీసీ కెమెరాలు పెట్టేయడం జరిగింది. అంటే మేము వీళ్ళు పోలీసు వీళ్ళకు కూడా మేము సీసీ రోడ్లు గిఫ్ట్గా చాలామంది మా వాళ్ళు కూడా ఇచ్చారు. ఇక్కడ మా దగ్గర వెంచర్లు ఉండే అప్పుడు, ఇప్పుడంటే వెంచర్లు లేవు, నడుస్తలేదు. కానీ అప్పుడు కూడా మేము కూడా ఇప్పించడం జరిగింది. అన్ని సీసీ కెమెరాలు కొన్నా కానీ పని చేస్తలేమంటారు. వాటిని కూడా తీసుకొని అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఇక్కడ మాకు అవసరాలంటే ఇప్పుడు మాకు గుడి ఉంది పక్కకు, మా బీరప్ప గుడి అని ఉంటుంది. ఆ బీరప్ప గుడిలో అది 7 ఎకరాల స్థలం. అది దాన్ని కాంపౌండ్ వాల్ పెట్టించి దాన్ని ఆట స్థలంగా మార్చి మ్యాక్సిమం వీలైనంత వరకు ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పోటీలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉండంటే రేషన్ కార్డులు వచ్చినాయి. నేను సర్పంచ్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు వస్తే ప్రతి ఊర్లో కొట్లాడుకున్నారు రేషన్ కార్డుల కోసం. అప్పుడు అట్లాంటిది మా మల్లాపురం గ్రామంలో మాకు అపోజిట్ ఉన్న పార్టీ, నాకు అపోజిట్ ఎంపీటీసీ తోటి కూడా నేనేం చేసిన, నా ఉద్దేశం ఏంటంటే మన ఊరికి ఎవరికి వచ్చినా బాధలేదు కానీ ఎక్కువ రావాలనుకున్నాం. ఆ రోజులనే 600 కార్డ్స్ వచ్చినాయి. మొన్న కూడా ప్రతి ఇంటికి 4 కొడుకులు ఉన్న 4 కొడుకులకు రేషన్ కార్డు ఇప్పడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చారు. రేషన్ కార్డు లేదు అనేది ఇక్కడ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక సన్న బియ్యం వచ్చినాయి. దాదాపు మా దగ్గర అంతా భూములు ఎక్కువ. ఒక రెడ్డిస్ కుర్మాస్కే భూములు ఉంటాయి. మిగతా క్యాస్ట్ ఎస్సీలు కానీ ముదిరాజులు కానీ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకు భూములు లేవు. అట్లాంటి వాళ్ళకు అసలు 30,000 40,000 బిల్లు కడుతున్నాడు. నెలకు 4 లక్షల రూపాయల కరెంట్ బిల్లు కట్టేది 30,000 కడుతున్నారు. అంటే ఎంత గవర్నమెంట్ వచ్చి ఈ మొత్తం ఫ్రీగా చేయడం జరిగింది. వాళ్ళకు ఉండే ఒక ఫ్యాను, ఒక 2 లైట్లు ఉన్న వాళ్ళే ఎక్కువ. మా దగ్గర పేదోళ్ళు ఎక్కువ మంది, వాళ్ళకి మంచి బెనిఫిట్ జరిగింది. ఇంకా గ్యాసు 500 రూపాయల గ్యాస్ కూడా మా దగ్గరనే ఎక్కువ మందికి బెనిఫిట్ ఉంది. వేరే గ్రామాలతో పోలిస్తే మా దగ్గర ఎక్కువ బెనిఫిట్ పొందే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 36 ఇండ్లు తెచ్చినాం మేము. వేరే ఊర్లు మా గ్రామంతో ఉన్నది పోల్చుకుంటే వేరే దగ్గర ఇన్ని రాలేదు మాకు. నేను 50 ఇండ్లు అడిగితే 36 ఇచ్చాను. నెక్స్ట్ టైం కూడా 50 ఇండ్లు ఇస్తూ ఉంటున్నాడు ఎమ్మెల్యే గారు. మా దగ్గర కూడా ఇంకా 200 ఇండ్లు వస్తే మా దగ్గర ఇప్పటి జనరేషన్కి సరిపోతుంది. మామూలుగా అయితే ఈ 3 ఏళ్లలో ఆ ఇండ్లు ఎక్కువ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారితో ప్రాధాయపడి ఎక్కువ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. నాకు ప్రతి గ్రామంలో ప్రతి క్యాస్ట్లో నేను ఎప్పుడు కూడా సగం ఉంటా. 100 ఓట్లు ఇటాటు తప్ప నేను క్యాస్ట్ కాకుండా ప్రతి వార్డు చూసుకుంటే ప్రతి వార్డులో కూడా నేను తన 200 మీద ఓట్లు ఉంటాయి. ఏ వార్డులో చూసినా కూడా 2 వార్డులు తప్ప అన్ని వార్డులలో నేను 160 170 ఓట్లతో నేను 1500 1600 ఓట్లు నాకు పడతాయి. ఎంతమంది నిలబడ్డా వాళ్ళంతా ఒకటే, నేను ఒకటే అనే ఉద్దేశంతో జనమే చెప్తున్నారు. ఈరోజు ఒక ర్యాలీ తీస్తే 500 మంది 200-300 మంది యూతే వస్తారు. కానీ ఇప్పటివరకు ఆ ర్యాలీ తీయలేదు. నేను ఇంటింటికి ప్రచారం చేస్తున్నాను. మా మిస్సెస్ కూడా సర్పంచ్ కాబట్టి ఆమె కూడా ప్రతి గడప ప్రతి ఇంట్లో ప్రతి మహిళ తెలుసు కాబట్టి అందరితో తిరిగితే మహిళలతో బాగా స్పందన ఉంది. మాకు మీరే ఉండాలి, మీరున్నప్పుడే బాగా చేసారు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక బాగు దాటరాదు సల్లూరు రోడ్ అని ఉంది. అందులో రైతులంతా బావుల కాడికి పోతారు. మొన్న మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాతనే ఇది ఏ రకంగా దీన్ని ఇది ఒకటి చేయాలి, ఇది ఇప్పటి నుంచి కోరుతున్నా అయితే లేదంటే ఒక 10 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఆ కలవట్టు కూడా వర్షం పడి నీళ్ళు ఉన్నాయి, అదొకటి చేసుకుంటున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మల్లాపురం చెరువు అనేది పెద్ద చెరువు, మాది 110 ఎకరాల రెవెన్యూ చెరువు. ఆ చెరువును మొన్న మాకు వర్షాలు ఎందుకో వెంచర్లు అయ్యి నీళ్ళు సరిగ్గా వస్తలేవు. మొన్న మాకు మన కొండపోచమ్మ మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళతోటి ఈ చెరువులు నింపడం జరిగింది. చుట్టుముట్టు కూడా అన్ని ఊళ్ళలో చెరువులు నిండడం వల్ల నీళ్లు పుష్కలం అయిపోయినాయి. ఈ మా మండలంలో వేరే ఊర్లలో అన్ని పత్తి పడుతుంది కానీ మా దగ్గర వరి ఎక్కువ పడుతుంది. దాదాపు ఈసారి అయితే మా మండలంలో ఒక సగం ఊర్లు పడిన ఒడ్లు మా దగ్గరే పడతాయి. ఇప్పుడు బీర్లైన వచ్చిన తర్వాత అసలు 2 సార్లు చెరువు నింపిడి చెరువు అనేది ఎండిపోతలేదు. ఒక్క అందులో ముదిరాజులు చేపలు వేసుకుంటే ఒకటి 10-12 కిలోల చేపలు కూడా అయినాయి. వాళ్ళు కూడా మొన్న 10 లక్షల రూపాయలకు అమ్ముకోరని తెలిసింది ఆ చేపలు. గవర్నమెంట్ కూడా మొన్న చేపలు వేసింది. ఎమ్మెల్యే గారు రాకుంటే మండల పార్టీ ప్రెసిడెంట్గా నేనే పోయి ఆ చేపలు వాళ్ళతో వేయడం జరిగింది. రైతులు బాగుండ్రు, ఇండ్లు వస్తున్నాయి,
పేద ప్రజలు ఆ ఇందిరమ్మ గ్రామం నిజంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఇప్పుడు బాగుంది. ఎమ్మెల్యే గారు కూడా మేము మా ఊరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నేను ఏమనుకున్నా అంటే మహిళలు సరే ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేవు, ఇళ్ళల్లో ఉంటారు కదా, వీళ్ళకి కొంచెం ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో ఒక చిన్నగా పెద్ద కుటీర పరిశ్రమ కాదు, ఒక 20-30 మిషన్లతోటి, కుట్టు మిషన్లతోటి ఆ కేంద్రం నడిపేయడం జరిగింది. మామూలుగా స్కూల్ పిల్లలు బాగా కుట్టిరు, వాళ్ళు వేరే ఏజెంట్లు వాళ్ళు తీసుకుని వచ్చినాయి మా దగ్గర తెచ్చి కుట్టించుకొని పోయారు. ఈసారి ఇప్పుడు 20 మంది పనిచేస్తారు. దాన్ని అంచెలంచెలుగా పెంచి దాదాపు ఒక 300-400 తీసుకురావాలి అనే ఆలోచనతో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చే మన స్కూల్ పిల్లలు అయ్యి ఫస్ట్ స్కూల్ పిల్లలు కుట్టాలి అనే ఉద్దేశంతో ఒక 50-60 మంది పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అది నిజంగా కూడా అది సక్సెస్ అయితే మా ఊళ్ళో లేడీస్కి పని అసలు లేదు అనే రకంగా ఉంటుంది అని దాంతో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఒక 20 మంది పనిచేస్తారు. వాళ్ళకి ఒక్కరికి రోజుకు 450 రూపాయలు, 400 వాళ్ళు ఎంత చేసుకుంటే అంతగా. ఇప్పటికైతే 400-450 రూపాయలు వస్తున్నాయి ఒక్కొక్కరికి. నిజంగా నాకు ఓటేసి గెలిపించినట్టయితే ఈ గ్రామ అభివృద్ధితో పాటు ఇదే శిక్షణ కేంద్రాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటూ అందరికీ పని ఇప్పించాలనే ఆలోచనతోటి నేను మంగ సత్యనారాయణ మల్లాపురం గ్రామ సర్పంచ్గా నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఈ మల్లాపురం గ్రామ ప్రజలను నేను కోరుకునేది ఏమంటే 2 సార్లు, ఒకసారి మా మిస్సెస్, ఒకసారి నేను సర్పంచ్గా పనిచేసినాం. ఆ అనుభవంతో మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ అవసరాలు వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు అందుబాటులో ఉండి నేను సేవ చేస్తానని కోరుకుంటూ, నాకు ఇప్పుడు వచ్చిన గుర్తు ఒక చిన్న బ్యాగు, లేడీస్ పర్స్ అంటారు దాన్ని, చిన్న బ్యాగ్ గుర్తు వచ్చింది. ఆ బ్యాగ్ గుర్తు మీద మీరు ఓటేసి గెలిపిస్తే మీకు ఎలవెల్లా నేను సేవ చేస్తానని కోరుకుంటూ, 4 బోర్లున్న గ్రామాన్ని నేను 32 బోర్లతోటి అసలు మల్లాపురం అంటే జిల్లాని అప్పుడున్న మన ఆర్డబ్ల్యూఎస్ ఏఈఎస్సీ అనేది మల్లాపురం ప్రజల అదృష్టవంతులు. ఎక్కడేసినా బోరు పడుతుంది మంగ సత్యనారాయణ అనేది. నేను వచ్చిన తర్వాత అంత నీళ్ళు అనేది చూసారు. ఇప్పుడు కూడా అంటున్నాను, నీళ్ళు బాగా తెచ్చాడు సత్యనారాయణ. ఒక ముసలమ్మ అంటుంది, అయ్యా నువ్వు తెచ్చిన బిడ్డ, నువ్వు తెచ్చిన బోరు, ఇది నువ్వు వేసిన బోరే అని అంటారు. అట్లా ప్రతి దగ్గర చూస్తే నేను వేసిన బోరే ఉంటుంది. ప్రభుత్వ పైసలే, ప్రభుత్వ పథకమే అయినా కూడా నేను ఏడేసిన బోర్లు కూడా ఇప్పటివరకు మల్లాపురంలో ఉన్న నీళ్లు జిల్లాలో ఉండే అంటారు. మాత్రం ఫ్లోరిన్ తక్కువ, మంచి వాటరు. నేను ఇచ్చిన వాడిని ఇట్లాంటి అభివృద్ధి కార్యాలు చేసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నా. దయచేసి మీరంతా ఈ బ్యాగు గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను.